ఇవాళ నుంచి మళ్ళీ ఒక 3 రోజులు శారదా చంద్రమోత్సవం యొక్క శ్రీ జగద్గురు యొక్క మనతో విష్ణు సహస్రనామం గురించి మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిందటి నెల మనము 51వ శ్లోకం వరకు మనం చెప్తున్నాము విష్ణు సహస్రనామంలో. ఇది శంకర భాష్యాన్ని ఉద్దేశించారు, దాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్పడం జరుగుతుంది. 54వ శ్లోకం నుంచి అత్యద్భుతమైన అంటే సుమారుగా సగం చెప్తున్నాం. 3 నెలల్లో సగం విష్ణు సహస్రనామం చెప్తున్నాం. మళ్ళీ ఇంకో సగం ప్రయాణం చేస్తున్నాం అన్నమాట మనం విష్ణు సహస్రనామంలో. ఏమిటి అంటే సోమోపల సోమ పురుషిత్ పురుషోత్తమ వినయో జయ సత్య సంభో దాశాధ సాత్వనామంపరిహి 54వ అద్భుతమైన 503వ నామం చెప్తున్నాం. అక్కడ నుంచి సోమపః సోమపాయ నమః సోమం పిబతి సర్వయజ్ఞేషు అని అంటే ఎవరైతే ప్రతి దేవతని కూడా ఉద్దేశించి సోమ యజ్ఞం చేస్తారు, సోమ యాగం యజ్ఞంలో దేవతా రూపేణి సోమపః ప్రతి దేవతని ఉద్దేశించి కూడా గొప్ప యాగంలో చేసినప్పుడు సోమపానం చేస్తారు అన్నమాట. అలాంటి ఎవరిని ఉద్దేశించి ఈ సోమయాగంలో క్రతువులు చేస్తున్నారు అంటే శ్రీ మహావిష్ణువే అయి ఉన్నాడు అని తెలుసుకోవాలి. అలాగే ధర్మ మర్యాదర్శయం యజమాన రూపేణ సోమపః అసలు ఆ సోమయాగం చేసే యజమాని ఎవరైతే ఉన్నారో సోమ రసాన్ని స్వీకరించేవాడు ఆ వారు ఎంత గొప్పవారు, ఆ బ్రాహ్మణులు చేసేవారు, ఆ యాగికుడు అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపాన్ని పొందుతున్నాడు. అందుకని ఆ సోమ యాగాన్ని చేసేవాడు కూడా అంత గొప్పవాడు. ఆ యాగ రూపంలో ఉన్నవాడు ఆ విష్ణువే, విష్ణు అంశముడి కాబట్టి అంత గొప్ప యాగాన్ని తలపెట్టాడు తెలుసుకోవాలి. కానీ సోమయాగం చేసేవాడు ఉత్తరాల కాలంలో నిధుల్లో మనకి వెళ్తాడన్నమాట. ఎందుకు అంటే ఆ విష్ణు శక్తి విష్ణు భావతాలను భాషిస్తుంది కాబట్టి. అమృతపాయ నమః స్వాత్మామృత రసం పిబన్ అమృతః అమృతాన్ని స్వీకరించేవాడు, త్రాగేవాడు అర్థం. ఏంటి అమృతం అంటే స్వాత్మామృతము, తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుని ఆత్మ జ్ఞానాన్ని పొందిన వాడు ఎవరైతే ఉన్నారో వారు అమృతాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అమృతం అంటే ఏమిటి? వారు చనిపోరు. ఎందుకు అంటే జ్ఞాన స్వరూపంగా తమ జ్ఞాని అయి ఉన్నారు, తమ ఆత్మరూపులు అయి ఉన్నారు అన్న విజ్ఞానము వారికి స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది. ఆత్మ ఏమిటి అంటే సచ్చిదానంద స్వరూపం. ఆ ఆనంద రసాన్నే వారు స్వీకరిస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రపంచంలో లౌకికమైన విషయాలు వారికి పట్టవు. కాబట్టి వారు అమృతః చెప్పబడుతున్నారు. ఎవరైనా ఇక్కడ జ్ఞాని ఆత్మైవ వేమత అని మనం చెప్తున్నాం. ఆ జ్ఞాన స్వరూపం ఎవరైతే ఉన్నారో జ్ఞాని ఆ పరమాత్మ స్వరూపమే అయి ఉన్నారు. కాబట్టి ఆ విష్ణువే జ్ఞానిగా భాషిస్తున్నారు. అందుకని ప్రతి జ్ఞాని ఆ ఆత్మ రసాన్ని స్వీకరిస్తూ ఉంటున్నారు అంటే ఆ రూపంలో ఉన్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. అలాగే అసురై క్రీయమాణ అమృతం రక్షిత్వా పారయిత్వా స్వయమప్యభివర్తింది అమృతః. ఒక సమయంలో అసురులు కూడా ఈ అమృతాన్ని దొంగలిద్దామనుకున్నారు. ఎప్పుడు అంటే సాధారణంగా అమృతం వచ్చింది, మాకు కూడా కావాలని ఆ తమోగుణ రజోగుణ సంపర్కం చెందిన ఆ అసురులు వారు ఈ అమృతాన్ని స్వీకరిద్దాము అని అనుకున్నారు. కానీ మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు అమృతాన్ని వారి నుంచి తీసేసుకుని దేవతలకే అందజేశారు. ఎందుకంటే సాత్విక స్వభావం కలిగిన వారికి మాత్రమే అమృతము లభించాలి. ఇక్కడ కథాపూర్వకంగా చూసినప్పుడు మనము ఈ దేవతలు ఇచ్చారు అంటారు. దేవతలు ఏమిటంటే సాత్వికమైన గుణం కలిగిన వాళ్ళు. అయితే అమృతం ఏమిటి అంటే మనం సాత్వికంగా చూద్దాం. అమృతం అనేది జ్ఞానమే. ఆ జ్ఞానం ఎవరు తీసుకుంటే నిలబడుతుంది అంటే సత్వ గుణము ఉన్న వాళ్ళ దగ్గరే నిలబడుతుంది. లేకపోతే రజోగుణ తమోగుణ వాళ్ళ జ్ఞానానికి సంబంధించిన పుస్తకం చదివినా వాళ్ళకి ఎప్పుడు ఆ జీవుడు ఈశ్వరుడు భేదము, ఇద్దరు వేరు. లేకపోతే దీనిలో దోషములు కనబడుతూ ఉంటాయి జ్ఞానంలో. అందుకే చూడండి వేరే జ్ఞానాలు
అసలు బుద్ధి కలిగిన వాడు చదువుతాడు, వాడికి అన్ని దోషములే కనబడుతూ ఉంటాయి. అదే సాత్వికమైన వాడు చదివినప్పుడు వాడికి భక్తి కనబడుతుంది, జ్ఞానం కనబడుతుంది. అంటే ఏమిటి అంటే సృష్టిలో దోషం, దృష్టిలో దోషం ఉన్నది, అది అక్కడ తెలిసేది. అందుకని శ్రీ మహావిష్ణువు కూడా అతి జాగ్రత్తగా జ్ఞానులకే ఈ యొక్క అమృత సారం లభించాలి అని ఆయన చూస్తూ ఉంటాడు. అంటే ఆచార్య ప్రభుత్వ ధర్మ ధర్మస్య ప్రభుత్వ సదాచారం ధర్మము లేనివాడు కనుక ఈ దైవిక వస్తువులు పట్టుకున్న వాటికి నిలబడవు. ఒకదానికి ఒకటి ఉంటే అసలు అర్థంగా ఉన్నా పోలే, అందుకని ప్రమాదమే వాటికి. మొదటి నుంచి కూడా శౌచము, సదాచారము, సద్గుణములు ఇవన్నీ వాళ్ళు అలవాటు చేసుకుని వాడిని మాత్రమే ఈ సత్వమైన జ్ఞానం వస్తుంది. అమృతము వాడే స్వీకరిస్తాడు, వాడు జ్ఞానం అవుతాడు. ఆ జ్ఞాన స్వరూపం శ్రీ మహావిష్ణువు. అలాగే సోమ, సోమ అంటే సోమమైన ఔషధి పోషణ సోమ. సోమ లతని వారు వెతికి పట్టుకుంటారు, చాలా కష్టంతో కూడుతుంది అన్నమాట. ఆ సోమ లతని వారు తీసుకుని ఆ సోమయాగంతో పాలన చేస్తారు అన్నమాట యజమానులు. అదేమిటంటే ఔషధ గుణములతో కూడుకుని ఉన్నది ఆ సోమలత. అట్లాంటి సోమలత ఆ ఔషధ రూపం కూడా శ్రీ మహావిష్ణువుగా ఉంటాడు. ఇంకా అందరికీ సాధ్యం కాదు. ఏదో బాగుందండి, యజ్ఞంలో స్వీకరిస్తున్నారు, ఇంత యజ్ఞం పూర్తి చేశాక సోమలు కాదుగా వారు గొప్ప స్థితికి చెందుతున్నాడే అని భ్రమపడి ఆ యొక్క ఔషధాన్ని స్వీకరిస్తే వారేమి ఇందులో ఆ యజ్ఞ భాగాన్ని ఆ సోమ లతను స్వీకరిస్తే దానిలో దివ్య ఔషధీ గుణములు నిక్షిప్తపడతాయి. మొత్తం పూర్వకంగా పవిత్రమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఆ పవిత్రత ఎందుకు వచ్చిందంటే శ్రీ మహావిష్ణువు ఒక రూపమే అది కూడా. అందుకని సోమ. ఇంకా గొప్ప విషయం చూడండి, జగద్గురు శంకరాచార్య వారు ఎంత గొప్పగా రాస్తారంటే సోమహాకి ఇంకో అర్థం చెప్పారు. హిమాలయ సహిత శివోవా, అతడు హిమాలయంలో ఉన్నాడు. సాక్షాత్ పరమేశ్వరుడు. అదే శివకేశవుల యొక్క అభేదాన్ని చూపిస్తున్నారు జగద్గురు ఆదిశంకరాచార్య వారు. అంటే హిమాలయ సహిత శివోవా, సాక్షాత్తు శివస్వరూపంగా హిమాలదేవితో కూడి ఉన్న శివుడిగా అర్ధనారీశ్వరుడు పార్వతి పది అనుకోండి ఎలా అనుకున్నా కూడా ఆ రూపంలో ఉన్నది ఎవరంటే శ్రీ మహావిష్ణువే అని నిర్ధారణ చేస్తున్నారు. ముందు విశ్వాసం భాష్యం అని చాలా ముఖ్యం అన్నమాట తెలుస్తుంది. స్వయం విష్ణు అన్నమాట. అసలు హిమాలయే విష్ణు రూపంగా తీసుకున్నది అని. ఇంకే హరిహర వృత్తి ఒకటి ఉంటుంది ఇప్పుడు కూడా మనకి చెప్పగలుగుతూ ఉన్నది. తర్వాత కురుజిత్ అన్నాను, కురుజితే నమః. అనేకమైన రాక్షసులను, అనేకమైన విషయాలను, అనేకమైన రుణులను వీటన్నిటినీ కూడా జయించిన వాడు, అవలీలగా జయించే గుణములతోనే అవతరించేవాడు కాబట్టి పరమాత్మకు గురుజిత్ అన్న నామం ఉన్నది. అంటే మనం సాధన చేయాలి, కామకోధాలు వెళ్ళాలన్నా, అలాగే గొప్ప నైపుణ్యం వీరికి యుద్ధ విద్య రావాలన్నా కూడా దానికి సాధన చేయాలి. కానీ పరమాత్మ అవసరం లేదు. చిటికలను ఆ సంస్థ వస్తాడు, శత్రువులను సమానం చేసి వెళ్ళిపోతాడు. ఆయన నేర్చుకున్నారా, ఎలా నేర్చుకున్నాడు, ఎవరు నేర్చుకున్నారు, అవసరమే లేదు. ఎప్పుడు కూడా సర్వముని కూడా జయించే గుణం కలిగి ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు. అలాగే తర్వాత ఎప్పుడు సప్తమహ, ఇప్పుడు సప్తమాయ విశ్వరూపత్వ ఉత్కృష్టత్వ సప్తమః పురుషాసౌ సప్తమశ్చేతి పురుషోత్తమః. విశ్వరూపముగా ఉండి సాత్వికమైన గుణంతో ఉన్నవాడు, విశ్వములో ఆయన అంతటా వ్యాపించి ఉన్నా విశ్వములో ఉండే గుణములు అంతకుండా ఉండేవాడు కాబట్టి పురుషోత్తమః. ఈ విశ్వమే ఒక పురి అనుకుంటే దాంట్లో ఉత్తమంగా అంటే దీని యొక్క గుణములు అంతకుండా మామూలు అతీతముగా ఉండేవాడు పరమాత్మ. అంటే మనకి ఇప్పుడు దీంట్లో యొక్క భగవత్మ అలాగే భూతానాం ఈశ్వరోని సన్ ప్రకృతి స్వాధిష్టాయ సంభవం ఆత్మమాయ.
ఎప్పుడు పుట్టినవాడే కాదు, పుట్టిన వాడిని వలె అవబడుతున్నాడు పరమాత్మ. అలాగే అత్యయాత్మ అలాగే అవయవాలతో వేరు అని అతీతుడు అన్నిటికీ కూడా. ఈ భూతములన్నీ కూడా ఈశ్వరుడు కానీ అది ఉండి కూడా ఈ ప్రకృతిని తాను అది ఆధీనంలో పెట్టుకుని తనకి తానే వ్యక్తం అవుతూ ఉన్నాడు, తనకి తానే కారణం అవుతున్నాడు. ఎవరైనా మన పుట్టాలంటే కర్మ కారణం అవుతుంది, ఈశ్వరుడు అనుగ్రహం కారణం అవుతుంది. కానీ పరమాత్మ స్వభావాన్ని ఆత్మాయగా తనకి తానే కారణం అవుతున్నాడు, వేరే కారణం ఏది లేదు. కాబట్టి ఆయనే పురుషత్వంగా ఉన్నాడు. వినయాయ నమః. వినయం దండం కరోతి దుష్టానాది వినయ. చక్కగా నడిపించేవాడు అని ఒక అర్థం. దుష్టులను శిక్షించి మంచి దారిలో పెట్టేవాడు కాబట్టి వినయాయ నమః అన్నాము. శ్రీ మహావిష్ణువు సాధన చెప్పబడుతుంది. జయ జయాయ నమః. సమస్తాని రూపాన్ని జగదీతి జయ. సర్వభూతము జయము అంటే విజయం లభించినది. దేని యందు సామాన్యులైతే ఏదో పరీక్షలో జయం లభించింది, ఏదో ఉద్యోగంలో జయం లభించింది, ఏదో పనిలో జయం లభించింది, ఏదో కాలంలో జయం లభించింది అంటారు. జయం అంటారు దేనిలో ఎందులో అయినా కూడా జయశీలుడు పరమాత్మ. ఆయన ఎక్కడ కార్యాన్ని సంకల్పించిన అందులో ఆయనకి జయమే లభిస్తుంది. అసలు జయస్వరూపుడుగా ఉన్నది పరమాత్మయే. మనకు జయం లభించాలన్నా జయాయ నమః అనే స్వామిని ప్రార్థిస్తూ ఉండాలి. సత్యసంధః సత్యసంధాయ నమః. సత్యసంధ సంకల్పో యస్యేతి సత్యసంధః. సత్య సంకల్పుడు ఆయన. పరమాత్మ ఒక సంకల్పం, సత్య సంకల్పాలు, సత్య సంకల్పుడని శ్వేతాశ్వోపనిషత్తులో ఉంటుంది ఆ మాట. పరమాత్మ సత్య సంకల్పుడని ఎందుకు చెప్తాము అంటే ఆయన కనుక ఒకటి నిర్ణయించుకున్నాడంటే రావణాసురుడిని సంహరిస్తాము అని, అది అయ్యి తిరుగుతుంది, అందులో అనుమానమే లేదు. అందుకే తన్నేమో శివ సంకల్పం వస్తుంది. మనం వస్తే దేవత కలిసింది. ఎందుకు ఇలాంటి మాటలు వచ్చాయి అంటే మన సంకల్పము కొంచెం ఈ మన కోరికలను కట్టుబడి ఉంటాయి. మన ఏదో కొంచెం మమకారంతో అహంకారంతో కోరికలు ఉంటాయి, దానికి తగ్గ సంకల్పాలు చేస్తూ ఉంటారు. పరమాత్మ సత్య సంకల్పుడు. ఆయన విశ్వాన్ని చక్కబెట్టడానికి, సత్పురుషులను కాపాడడానికి, దుష్టులను శిక్షించడానికి ఆ యొక్క సంకల్పములు ఉంటాయి. కాబట్టి సత్య సంకల్పుడు. మన వాళ్ళ భారతదేశంలో ఆమెకి ఉండదు కాబట్టి సత్య సంభుడు, అలాగే సత్య సంకల్పుడు ఆయన. దాశార్థాయ నమః. దాశోదానం తదర్హతి దాశార్థ. ఏదో ఒక దానంలో మనం చేసుకుంటాం, చక్కగా సమాచారాలు చేసుకుంటాం అందరికీ. అలాంటిది ఎందుకు మనం దానం చేస్తున్నాము, ఎలా దానం చేస్తున్నాము, ఎవరికి దానం చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా ఒకటే. నారాయణ స్వరూపంగా మనం దానం చేస్తున్నాము, ఇంతే గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏ దానం చేసినా అది వచ్చి నారాయణ శివార్పణమస్తు అని మనం జీవనమస్తు ఇలా అనుకున్నప్పుడు అది సమాత్వాదానం అవుతుంది అన్నమాట. ఏ దానం ఇచ్చినా కూడా దానికి అవరుడు ఎవరు అంటే అసలు నారాయణుడే. అవన్నీ కూడా సర్వదేవ నమస్కారం కేశవం పరిరక్షణ అంటూ ఏ దానకర్మైనా, పూజలైనా, కీర్తనలైనా, స్మరణ, ధ్యానమైనా ఇవన్నీ కూడా ఆ స్వామిని ఉద్దేశించి చేస్తేనే దానికి ఫలం అన్నది, ఒక అర్థం అన్నది తయారవుతుంది. కాబట్టి దాశానుడు ఆయన. అలాగే సాత్వతాం కలిగి సాత్వతాం పదయే నమః. సాత్వతాం నామ తంత్రం కరుణి తరాచరిష్టి ఇదివా అని చక్కగా సత్వముల సంపన్నుడు, సన్మార్గంలో పెట్టేవాడు. అందరినీ కూడా ఏ పని చేసినా కూడా పరమాత్మ ఎక్కువ కార్యములు చేస్తాడు. ఆ కార్యంలో అన్ని కూడా చక్కగా సత్వనామే పొందిస్తాయి. మనం చూడడానికి రాక్షసుడికి ఎప్పుడు వాడుతున్నాడు. రామచంద్రమూర్తి వచ్చినప్పుడు అనేక రాక్షసుడికి సహాయించారు.
హింసం దాకా అట్లా లేదండి. అది కూడా ఇప్పుడు కూడా సాధువులను కాపాడడానికి తప్ప ఇంకా వేరే ఏది లేదు. కాబట్టి సత్వ గుణము ఎవరైతే అభ్యాసం చేస్తూ ఉంటారో వారందరినీ కూడా నడిపించేది ఆయనే అయి ఉన్నాడు. వారందరికీ పతి అయినది ఆ శ్రీ మహావిష్ణువే అయి ఉన్నారు. కాబట్టి సత్వగుణ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళని సన్మార్గంలోనే తీసుకెళ్తూ ఉంటారు తప్ప వేరే ఏ దుర్గుణంలో అంటే దోషములు పరమాత్మకి అంతము అన్నది తెలుసుకోవాలి. తర్వాత నామాలు 58 జీవో గణేత సాక్షి ముకుందో విక్రమః భోనిధి అనంతాత్మ మహోద విషయంతః. జ్ఞాన సంబంధమైన మొట్టమొదటి దీంట్లో జీవ జీవ భావన బాగా అనుకుంటున్నాం. పేరు జీవులను అలా జీవుడు శ్రీ మహావిష్ణువే అంట. అదే చెప్తుంది ప్రాణం క్షేత్రజ్ఞ రూపేణ ధారణ జీవ ఉచ్యతే. ప్రాణుడు ప్రతి ఉపాధి అంటే స్థావర జంగమాల ఉపాధి కడలేని కరణవి ఈ అన్ని ఉపాధులలో జీవుడుగా ఉన్నది ఒక పరమాత్మయే. అనేక జీవులుగా భాషించేది ఒక పరమాత్మయే. ఇక్కడ మనం ఆయనే శ్రీ మహావిష్ణువు అంటున్నాము. ఇదే క్షేత్రజ్ఞం చాతుర్మాంగేతి సర్వభూతేషు భారత అని 11వ అధ్యాయంలో చెప్పారు పరమాత్మ. అసలు క్షేత్రంలో జ్ఞానం తెలుసుకుంటే చాలు వారికి జ్ఞానము భాషిస్తుంది అని స్పష్టంగా చెప్పారు పరమాత్మ భగవద్గీతలో. మానవుని జీవ అని చెప్పారు అన్నమాట. అదే బయట ఎంత వెతికినా పరమాత్మ మనకి లభించారు కానీ ఆ పరమాత్మ మనకి ఎప్పుడు లభిస్తారు అంటే మన జీవస్వరూపముగానే పంచకోశ విచారణ చేయగా లోక ఆనందమయ కోశంలో కూడా ఉన్నది జీవుడు అనుకుంటున్నాం. ఆ జీవుడు పరమాత్మే. క్షేత్రము అంటే శరీరమే. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని అంటే ఈ శరీరాన్ని అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరం అనుకోవచ్చు, లేదా ఈ కోశముల రూపంలో ఉన్న శరీరాన్ని అనుకోవచ్చు. వీటిలన్నింటినీ జ్ఞానాత్మముగా అంటే జ్ఞానంలో తెలుసుకునే చిన్మాత్ర ఏదో చైతన్య స్వరూపము అది జీవుడు అంటున్నాం. ఆ జీవ స్వరూపము కూడా అజ్ఞానంగా అనుకుంటున్నాం కానీ అది పరమాత్మే అయి ఉన్నాడు. ఈ విషయము అనుభవముతో తెలుసుకున్నవాడు వాడే జ్ఞాని. అదే అంత 10వ అధ్యాయం గొప్ప అదే చెప్తారు నాకు భగవద్గీత. విశ్వాసం కూడా జగద్గురు ఆదిశంకరాచార్య ప్రాణం క్షేత్రజ్ఞము పేరు ధారణ జీవ వచ్చే అని అదే భావాన్ని చెప్పారు. జీవులో భ్రమ అవుతున్నాము. ఏమిటంటే ఒక తాను చూసి పాము అనుకుంటున్నాం. పాము ఎప్పుడూ లేదు, అది తాడు మాత్రమే. మనం తెచ్చుకోవాలి మన వివేకంతో, నిత్యానిత్య వస్తు వివేకంతో. తర్వాత వినయిత సాక్షి. వినయిత సాక్షినే నమః. వినయిత్వం వినయితాంచ సాక్షాత్ పశ్యతి ప్రజనానికి వినయిత సాక్షి. చక్కగా మనలోనే మన అడుగులకు మన నడవడిని అన్నిటినీ కూడా పరమాత్మ సాక్షిగా చూస్తున్నారు. జీవులో ఇందాక చెప్పారు కదా, జీవులు కాబట్టి శరీరంతో చేసే పాప పుణ్యములు అంటుతాయా అట్లా అంటారు. విశేషముగా ఈ శరీరాన్ని నడిపిస్తూ తాను నడిపించిన చైతన్య స్వరూపం కలిగి ఉన్నా కూడా తాను అంటకుండా సాక్షిగా చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి వినయిత సాక్షి ఉన్నారు పరమాత్మ. అలాగే ముకుందః ముకుందాయ ముక్తిం దయానిధి ముకుందః. ముక్తిని ఇచ్చేవాడు కాబట్టి ఆయన ముకుందుడు అంటున్నాను అని తెలుగుడు చెప్తున్నాను. ఎంత గొప్ప ముక్తిని ఇచ్చేవాడు కాబట్టి ముకుందుడు ఆయన. అలాగే అమిత విక్రమాయ నమః. అమిత పరిచ్ఛిన్న విక్రమాత్రయః ఆదక్షేప అస్య అమిత విక్రమాను శౌర్యస్య అమిత విక్రమః.
గొప్ప గొప్ప అడుగులు వేసుకుంటూ ఆయన క్రమక్రమముగా విక్రమము అంటే జయించి ఉన్నాడు భూలోకములను అని చెప్తున్నారు. అంటే వామన అవతారాన్ని గుర్తు చేస్తున్నారు అన్నమాట. అమిత విక్రమ అంటే అసలు ఆయన యొక్క విక్రమమును పరాక్రమమును ఎవరు కూడా అసలు ఇలా తేల్చి చెప్పలేరు. ఇదండి ఆయన తెలిసింది అని చెప్పడానికి లేదా ఆయన చేశాడు కదండి మేము కూడా అలా చేస్తాం. ఒకసారి ఆయన చేసి పెట్టాడు 3 లోకాలని ఆయన దాటిపోయి పవిత్రముగా 3 పాదములతో ఆక్రమించి ఉన్నాడు. మేము చేయించాలి ఇబ్బందిగా అదేం కాదు, చేస్తే ఆయనే చేయాలి కాబట్టి కేవలంగా కాదు. కాబట్టి అంత గొప్ప విక్రమశాలి అయి ఉన్నాడు, శౌర్యం కలిగి ఉన్నాడు. కాబట్టి అమిత విక్రముడు కొలత అంటే అమిత విక్రముడు అన్నమాట. కొలత అందలేనంత పరాక్రమము కలిగిన వాడు పరమాత్మ. దేవతను పితరులు ఇలాంటి గ్రహములన్నింటినీ పట్టి ఒక చోట కూర్చోబెట్టే వాడు కాబట్టి అదొకటి నీటి స్వరూపముగా కూడా ఆయన సర్వ ప్రపంచాన్ని పట్టి కూర్చోబెడుతున్నాను అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారంటే నీటి నుండే పృథివీ వచ్చింది కదా చదువుతున్నారు. అంటే ఈ పృథివీ తత్వం ఎక్కడ ఆధారం చేసుకొని నిలబడింది, దాని యొక్క కారణమైన నీటి గుణము అని అర్థం అన్నమాట. అనుభవంగా అయినాడు. అంటే ఈమెలో సాగరవాణి సరసరాస్తి సాగర జగవన్నింటిలో కూడా మేము సాగుతున్నాయి ఉన్నాము కదిలే వాటిలో అని కూడా చెప్పబడుతుంది. అనంతాత్మనే నమః దేశతః కాలతః వస్తుతశ్చ పరిచ్ఛిన్నత్వ అనంతాత్మ. అంతము లేని ఆత్మస్వరూపంగా ఉన్నవాడు. ఏమిటా అంతము? జీవునికి అంతము ఏమి ఉన్నది అంటే దేశ పరిధి ఉన్నది, కాల పరిధి ఉన్నది, వస్తుత పరిధి ఉన్నది, ఉపాధ పరిధి ఉన్నది. ఇలాంటి పరిమితులు ఏవి పరమాత్మకు లేవు కాబట్టి అనంతాత్ముడు. కాలపరిధి లేదంటే ఎప్పుడు ఉన్నవాడే. మన దేశంలో వచ్చిపోయేది కూడా లేదు కాబట్టి ఆయన అనంతాత్ముడు. ఎప్పుడు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపుడు ఆయన. మహోద విషయాన్ని సంభృత్య సర్వభూతాన్ని ఏకాగ్రమని జగత్కృత్వాది చేతే ఈ జగత్ అంతమిని కూడా ఆయన సంహారం చేసి ఆయనలో నిలుపుకుంటున్నాడు. ఆయన ఒక పరమాత్మలోనే నిలుపుకుంటున్నాడు కాబట్టి మహోద విషయ చక్కగా ఆయన సర్వభూతముని కూడా కాలస్వరూపుడుగా రుద్రస్వరూపుడుగా ఆయనలోనే లయము చేసుకుని అంతము చేసుకున్నాడు కాబట్టి ఆయనకే దంతపారి నామ అని నామం కూడా ఉన్నది. నాయకుడు అజో మహః స్వభావో జినామిత్ర ప్రమోదః ఆనందో నందనో నందః సత్యధర్మ త్రివిక్రమః. వర్తని నామలింగో రజః. అదే అజో సన్నకే ఆత్మ అద్భుతమైన హృదయ పట్టులాంటి శివుడు భగవద్గీతలో అజుడు అసంపూర్ణమే పుట్టలేదు. మనకి పుట్టినట్టుగా కనిపిస్తున్నాడు పరమాత్మ. మనకి ప్రకృతి ఆయన అధీనంలో పెట్టుకుని ఆయన వ్యక్తం అవుతున్నాడు. అందుకే పరమాత్మ మనం ఏమంటాము? ప్రత్యక్షమయ్యాడండి. మన కంటికి అక్ష్యాలు కంటికి చోకి ఎలా ఇంద్రియ గోచరంలో అవుతున్నాడు. నా మొదలు నిర్మిస్తున్నాడు నామకుడుగా ప్రత్యక్షం అవుతున్నాడు. ఇందులో గోచరం అవుతుంది. ఆయన ఏదో ఆయన పెట్టుకున్నట్లు అనుకుంటున్నాడు. అది ఎలా సాధ్యం అవుతున్నాయి? అసలు పిల్లలేదు కదా. ఆయన మాయతో ఆయనే వ్యక్తం అవుతున్నాడు కదా. అంతకంటే ఏమి లేదు. అయితే అందుకే మనం
కంటికి ఒక సర్వ సాకార మూర్తిగా భాషిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన దేవుడు కాసేపు లీల అయిపోయాక మనం ఏమంటాము? అంతర్ధానమయ్యాడు అంటున్నాం. ఎదురు అంతర్ధానం అవుతున్నాడు అంటే సూక్ష్మానికి సూక్ష్మముగా అయిపోతున్నాడు ఆయన. ఆ ఇంద్రియానికి గోచరం అవుతుంది. అంటే దివ్యం చక్షు అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. ఇప్పుడు దివ్యమైన చక్షు ఇస్తున్నాను కాబట్టే విరాట్ స్వరూపం చూడగలరు, లేకపోతే ఎవరి వల్ల కాదు అని పరమాత్మయ్య చెప్తున్నాడు. ఎందుకు అంటే అర్జునుడు అసలు ఉంటాయో లేదు, అది ఒక గొప్ప ఉపనిషత్ ప్రతిపాదకమైన పరమాత్మ యొక్క నామం. అలాగే జగత్తులో ఆదిశంకరాచార్యులు ఇంకొక అర్థం కూడా ఇచ్చారు. వర్ణంలో అకారుడి ఏమైనా శ్రీ మహావిష్ణు అక్కడ ఇక్కడ ఆ అన్న అక్షరం ఈ విష్ణు రజాయక ఇది కామహ. ఆ నుంచి పుట్టినవాడు జాతి పుట్టడం. ఆ నుంచి అంటే విష్ణువుకి పుట్టినవాడు ఎవరు అంటే కాముడు, మన్మథుడు. మన్మథరూపంగా కూడా సర్వ జగత్తుని కూడా మోహానికి వ్యామోహానికి లోన్ చేసేది ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే అంటున్నారు. కాబట్టి ఆ కాముడుగా అంటే ధర్మబద్ధమైన కాముడు అర్థం చేసుకోవాలి. కామక్రోధాల్లో కామం కాదు, ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థంలో ఉన్న కాముడు. అట్లా ఉన్నది ధర్మమైన కామంగా ఉన్నది శ్రీ మహావిష్ణువే. మహాపూజ గొప్ప పూజకి అర్హుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువే. ఎన్నో పూజలు చేశాము, అది నారాయణాత్మస్మృతినే దానికి ఒక విలువ పెరుగుతుంది తప్ప దాని విలువ పెరగదు అని చెప్తున్నాను అన్నమాట. అదే సర్వదేవ నమస్కారం ఇక్కడ నారాయణకు శ్రీ మహావిష్ణువు అంటే కేవలం మరి వైష్ణవాన్ని ప్రతిపాదన చేసే విష్ణుమూర్త. త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో విష్ణుగా అంటే ఇన్ని నామాలు తెలుసుకున్నాక ఇంకా పొరపాటు. మనం చూసే జగత్తులు ఆదిశంకరాచార్యులు వారు చెప్పే శ్రీ మహావిష్ణువు ఎవరు? సర్వ జగత్తుకి అధినాయకుడు. మీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా ఆత్మస్వరూపుడు. అంటే ఎప్పుడు ఎలా బ్రహ్మమై ఉన్నారు పరమాత్మ, దాని నుండే మళ్ళీ త్రిమూర్తులు వచ్చారు. ఆ ఎప్పుడు నిరాకార సర్వవ్యాపి అయిన ఆ విష్ణు స్వరూపం గురించి చెప్పుకుంటున్నారు. దాని గురించే చెప్తున్నారు భీష్మపితామహుడు. ఎన్నో అజహాముడి జీవహాముడి ఇక్కడ మనకి కేవలం విష్ణు స్వరూపంగా కనపడట్లేదు, అనంత స్వామిగా అనంత రూపిగానే కనపడుతున్నాడు శ్రీ మహావిష్ణువు. అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అలా అంటే అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకే చెందుతుంది నా యొక్క పూజ, ధ్యానము, సంకల్పములు అని తెలుసుకోవాలి అని అన్నమాట. అలాగే స్వభావే నైవాభావ్య నిత్య నిష్పన్న స్వరూపత్వా. ఎల్లప్పుడూ కూడా తన స్వరూపముగా తాను వ్యక్తమవుతుంటారు పరమాత్మ. అంటే తాను ఒక రామ అవతారం తీసుకుంటే ఎప్పుడో ప్రేమాలంలో వచ్చాడండి రాముడు, ఆయన కూడా పుట్టినట్లుగా పుట్టారు అనుకుని దాసులకి అన్నారు కదా, అనుకుంటామేమో. ఆయన రాముడుగా ఉన్న తన స్వభావమైన నిత్య శుద్ధ చైతన్యము సచ్చిదానంద స్వరూపాన్ని ఎప్పుడు విలువలేదు. అంటే సంభావాన్ని ఆత్మమాయగా ఎప్పుడు ఆయన స్వరూపంలోనే ఉంటాడు, స్వభావంలోనే ఉంటాడు. దేహాలలో ఉంటే భావములు వికారాలు ఆయనకి లేవు. తన స్వభావం ఎప్పుడు కూడా ఆ సచ్చిదానంద వెలుగు నిరాకారమే. దాన్ని ఎప్పుడు కూడా ఆయన వదులుకోడు. దానితో ఉంటూనే సర్వ జగత్తులను చక్కదిద్దుతూ ఉంటాడు ఆ శ్రీ మహావిష్ణువు. కాబట్టి స్వభావనాయ నమః అని నమస్కారం చేస్తున్నాం. జితావృత్తః తర్వాత నిష్ఠావృత్తాయ నమః.
జితాః అమిత్ర అంతర్వర్తినో రాగద్వేషాదియో బాహ్యశ్చ రావణ కుంభకర్ణ శిశుపాలయో ఏనాసో జితామిత్రః. ఎంత గొప్ప శత్రువులను హరిత్రుడు హరిత్ర అంటే శత్రువులను జయించిన వాడు శ్రీ మహావిష్ణువు. ఎవరు శత్రువులు అంటే మొట్టమొదట అంతరంగా ఉండే శత్రువులు ఏంటని రాగద్వేషాలు అలాంటివి ఎప్పుడు జయించే ఉన్నారు స్వాభావికంగా స్వభావం మనం సాధన చేయాలి కదా. ప్రభావం కావాలి గురువులో శిష్యులో వారి ప్రభావంతో మనము మన శత్రువులను అంతరంగంగా ఉన్న కామక్రోధాలు రాగద్వేషాలు శత్రువులు జయించగలరు ఇలా ప్రయత్నం చేయగలరు. కానీ స్వామి యొక్క అవసరం లేదు. స్వాభావికంగా సహజంగానే రాగద్వేషములకు అతీతులు ఆయన. ఎందుకంటే ప్రకృతికి లోకాలు ఆయన. అది ఒకటి. అవతారంగా చూస్తే బాహ్యశ్చ రాగ ఉపకరణాలు అలాగే శిశుపాలని ముఖ్య రాక్షసులు శత్రువు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అవలీలగా గెలిచిన వాడు కాబట్టి జితామిత్ర అని ఆ స్వామికి నామం ఉన్నది. ప్రతిదీ కొన్ని నేరుగా తత్వాన్ని చెప్తూ ఉంటాయి నామం అలాంటిది అన్నమాట. ప్రబోధ అంటే స్వాత్మాత్మక రసాస్వాదాన్ని నిత్యం ప్రమోదతే ధ్యానం ధ్యాన మాత్రేణ ప్రమోదం కరోతీత్వా ప్రమోద. ఇంత గొప్ప భాష్యము కేవలం జగత్తులో ఆదిశంకరాచార్య మాత్రమే ఏదో సందేహం లేదు. ఏమంటున్నారంటే స్వాత్మామృతం అంటే స్వస్వరూపాన్ని సంధానం తెలిసినప్పుడు నా సచ్చిదానంద స్వరూపం నిజతత్వాన్ని తెలిసిన ఒక జ్ఞాని జీవముక్తుడు తాను ఒకటే స్వీకరిస్తూ ఉంటాడు, ఒకటే ఆస్వాదిస్తూ ఉంటాడు. ఏమిటంటే తన యొక్క నిజ స్వరూపాన్ని అదే స్వాత్మామృతం ఆత్మ అమృతం తన యొక్క ఆత్మ అంత ఉనికి తెలిసిన అనుభవాన్నే తను తీసుకుంటూ ఉంటాడు. ఆనందంలోనే వైపు ఉంటాడు. వాటినే స్వాత్మానందులు అంటారన్నమాట. ఆ స్వాత్మ అమృతాన్ని రసాస్వాద నిత్యం ప్రమోదతే. నిత్యము కూడా ఆ ఆనందాన్ని తీసుకుంటూ ఆ ఆనంద రసంతో ఆనందిస్తూ ఉంటారు. రామచంద్రమూర్తిగా మధ్య లోతుగా చూడాలి అవతారాన్ని. ఆ బయట జరిగే విషయాలను వీళ్ళు ఎప్పుడూ చరించవు. ఆ రామాయణంలో కానీ మహాభారత భాగవతాలు మాట్లాడుతూ కానీ ఇలా జరుగుతూ శంకరాచార్యంలో చెప్తూ చూడండి ఎంత వైదిక వాతావరణం మీద పడుతున్న వాళ్ళు. చాలా గొప్ప విషయం అంటే మనకి ఇక్కడ నల్లగుట్ట శంకర మఠంలో శంకరాచార్యంలో చూస్తే ఎంత బుద్ధిగా ఉంటాడంటే శంకరులు యథార్థానికి బాలశంకరులే ఎప్పుడు కూడా పూర్తిగా శరీరంతో మనకి గౌరవాలు సాధించినందుకే పూర్తిగా ఉండేది. లీలలన్నీ కూడా 16 సంవత్సరాల్లోనే చేసేసారు. షోడశ కళాపూర్ణుడు కాబట్టి ఎలాంటి రూపమే గోచరిస్తుంటారు. అంత చిన్న బాలకుడు లాగా కనపడుతున్నా కూడా చూడండి ఎక్కడ కేవలం కాలేజీలో ఉన్న శంకరాచార్య గారు 7 ఏళ్ల సంవత్సరంలోనే తన వయసు రాగానే సర్వము వేదాంతములు ప్రతి ఇతిహాసం పురాణాలు అన్ని కూడా క్షుణ్ణంగా వచ్చినారు. ఆ మధ్యకాలంలోనే బ్రహ్మచారిగా ఉంటుంటేనే మహర్షులు వచ్చిన దగ్గర బ్రహ్మ సందేహాన్ని తీర్చుకుని వెళ్ళేవారు. అట్లాంటి శంకరుడు ఒక నిమిత్తంగా సన్యాసాన్ని స్వీకరించవాలి అని చెప్పి ప్రయాణం చేస్తూ ఆరోగ్య మార్గంలో ప్రయాణం చేస్తూ శంకరాచార్య సాధ్యమైన అసలు ఎంత పూర్వంగా ఉంటాయి, ఎంతమంది దృష్టిలు ఉండొచ్చు అని ఆయనకి భయం లేదే. నిత్య ఆనంద స్వరూపుడు ద్వితీయార్థులని భయం కోసం ఆయనకు వేరుగా ఏదైనా కనపడితే ఆత్మకు వేరే వస్తువుగా అంటే భయం. సర్వాత్మ భావనకు అనుభవ వేద్యముగా అంత చిన్న వయసులోనే స్వాభావికంగా అనుభవించే శంకరాచార్య గారికి భయం అన్నది ఉండదు. ఆస్కారమే ఎందుకు అట్లా విడి వారు అన్ని గోవిందాచార్య గారి దగ్గర సశాస్త్రీయంగా సన్యాసం తీసుకొని
70,000 మతములు ఖండించి ఉన్నారు. దేశం నలుగులో కూడా 4 పీఠములు పెట్టి జగద్గురువులు యాత్ర చేశారు. ధర్మయాత్ర, విజయయాత్ర, రామేశ్వరం నుంచి కేదార్నాథ్ అక్కడి నుంచి అంటే చక్కగా సర్వ పీఠాలు అనుభవించి వారు చక్కగా పైగా మళ్ళీ శంకరుడు కైలాస శంకరుడుగా అంతర్ధానమయ్యారని చెప్పారు. మాధవ శంకరించారు. ఇది సామాన్యమైనది కాదు. ఇదంతా ఎందుకు చెప్పారు? ఎలా చేశారు? ఆనంద అమృతాన్ని మన గొంతులో వస్తే ఆకలి దప్పికలు కానీ వశపడతాం. దానికి చిన్న వయసులో అది లేదు. ఎంత ఆనందంగా ఉన్నాము నిరంతరం. ఎంతో మంది మనం దుర్వైపులు వస్తే ఏదైనా అంటున్నా బాధపడతాం. మతాన్ని మనం ఖండించగలిగే అంత చిన్న వయసులా అనుకుంటున్నట్టే ఎలా సాధ్యం? ప్రబోధములు జగద్గురువులు ఇదే మనం చూడవచ్చు. అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న జగద్గురువులు ఈ గుణమే స్పష్టంగా తెలుసుకోవాలి. వారి ధర్మ ఆచరణ తప్ప వేరే చిన్న చిన్న విషయాలు ఎందుకు పట్టించుకోవాలంటే ప్రబోధములు ఎప్పుడు ఆనంద రసంలో అమృత భావనలో ఉంటూ ఉంటారు. కాబట్టి స్వాత్మామృతాన్నే వారు బోధిస్తూ ఉంటారు అని ఒక అర్థం. ధ్యాన మాత్రమే ప్రమాదంలో ఎప్పుడైతే ఇంత దివ్య మూర్తులు రామకృష్ణాలు మూర్తులు సాక్షాత్ పరమేశ్వర దక్షిణామూర్తి శారదాలను మూర్తులను ధ్యానం చేసి జగత్తు శంకరాచార్యుల దివ్య చరిత్రను వింటూ ఆ మధుర రసాన్ని ధ్యానం చేసుకుంటే వాళ్ళకు నిత్యము ఆ అమృత భావాన్ని వారిలో పెంపొందించగలరు పరమాత్మ. కాబట్టి ఆయన్ని ప్రబోధాలు అన్నారు. చేరుకుంటూ ఇచ్చారు. తర్వాత ఆనందాయ నమః. ఆనంద స్వరూపమస్యేత్యానంద. అసలు ఆయన స్వరూపమే ఆనందము, సచ్చిదానందుడు ఆయన. అలాగే ఉపనిషత్తులో కూడా కూడా చెప్పారు. ఏకశైవానందస్యాని భూతాన్ని మాత్ర ఉపజీవంతి అని బృహదారణ్యోపనిషత్తు స్పష్టంగా ఆనంద స్వరూపుడై ఉన్నారు పరమాత్మ అని చెప్తున్నారు. నందనాయ నమః. నందయతి నందనః. ఆనంద రూపులే కాదు, ఆనందాన్ని ఇవ్వగలడు కూడా. అలాగే ఆనందం ఉంది అయితే మాకేమిటి? ఆనందాన్ని పంచగలడు ఆయన. ఆయనతో ఉన్నవాళ్ళు, ఆయన స్మరించిన వారికి, తలుచుకున్న వారికి ఏదో ఒక కాయికంగా, వాచకంగా, మానసికంగా మనం భగవంతుడి యొక్క స్మరణ, పూజలు, జపములు ఏదో ఒక ధ్యానం చేస్తున్న వారందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వగలరు కాబట్టి, చేయగలరు కాబట్టి అది నందనుడు అని అంటున్నారు. నందనాన్ని కూడా అంటారు. ఒకనాడు నందుడికి పుట్టినవాడు, నందుడికి కూడా ఆనందాన్ని కలిగించేవాడు. అదే మళ్ళీ ఆనందాన్ని కలిగిస్తూ ఉండేవాడు పునరుద్ధరణాడు. అందుకు కూడా నందనందుడు ఇలా నామాలు చూస్తూ ఉంటాను. ఆనంద మళ్ళీ ఆనంద సర్వాభిపత్తి సమృద్ధి నంద సుఖం వైషరికం మాస్య విద్యత ఆనంద భూమా సుఖం నాకే సుఖమస్తి. శాంతోక్యంలో కూడా ప్రమాణాన్ని ఇస్తున్నారు జగద్గురు. సర్వభూతలోకి కూడా ముఖ్య ఉద్దేశం ఏమిటి? పరమాత్మకి ఈశ్వరుగా వచ్చినప్పుడంటే ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే. కాబట్టి ఆయన ఆనందాన్ని ఇస్తాడు. అనంతమైన ఆనందాన్ని అనంతముగా నందను అయి ఉన్నారు ఆయన. ఆనందాన్ని ఇస్తుంటారు. ఆనంద స్వరూపుడు ఆయన. అందులో ఆనందాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు. ఒకసారి చాపడే కాదు. వాళ్ళు ధ్యానం చేశారండి, వాళ్ళకి వచ్చిన ఆనందంగా ఉంది, మళ్ళీ అదే బాగుంటుందా? అట్లా ఉండదు. నిజమైన ఈశ్వరుడిని తెలుసుకుని ఆ తత్వాన్ని తెలుసుకుంటే నిత్యము ఆ ముఖంలో ఆ ఆనందం ఉంటుంది. అలా వృద్ధి చేస్తూ ఉంటాడు జ్ఞానాన్ని, ఆనందాన్ని. కాబట్టి ఆనందుడు ఆయన. సత్యధర్మాయ సత్యధర్మాగ్రామేతి సత్యధర్మ. సత్యము, ధర్మము, జ్ఞానము ఇవన్నీ కూడా ఆ స్వరూపులు. ఆ స్వరూపాన్నే
తనను తెలుసుకున్న వాళ్ళకి ఇస్తారు కాబట్టి సత్య ధర్ముడై ఉన్నాడు పరమాత్మ. త్రివిక్రమ త్రయోవిక్రమాస్తిషు త్రిషు లోకేషు క్రాంతాయస్య త్రివిక్రమ త్రిపదాన్ని విచక్రమే అని చెప్పారన్నమాట. మూడు లోకములను వ్యాపించిపోయి జయించి ఉన్నవాడు మానవాడు గుర్తొస్తుంది. మనం ఇక్కడ చూస్తే రజహాతో ప్రారంభమైంది. అది ఏమిటి అంటే జ్ఞానానికి సంబంధించింది కదా. లోపల ఆత్మస్వరూపంగా పంచకోశంలో ఎన్నికలు తెలిసేది. జగత్తులు ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే మూడు లోకములు అని ఇక్కడ ఏమంటున్నాము అంటే ఈ శరీరములే స్థూల సూక్ష్మ కారణ శరీరములు జాగ్రత్త స్వప్న సుషుప్తులు అన్న లోకములను అధిగమించి ఉన్నవాడు కాబట్టి జయించి ఉన్నవాడు ఎప్పుడు ఈ లోకం అంటాడు. ఈ లోకం అంటాడు ఆయన జ్ఞాని అయి ఉన్నాడు, జ్ఞానస్వరూపమై ఉన్నాడు నిత్యము స్వాభావికముగా. కాబట్టి ఉడికే కదా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థ వచ్చింది అజుడు. కాబట్టి ఎప్పుడు ఆయన త్రివిక్రముడే అని ఉన్నాడు అని చెప్తున్నారు. తర్వాత మహర్షి కపిలాచార్య కృతఘ్నో వేదికీ త్రిపదస్కృతసాభ్యక్షో మహాశృంగః కృతాంతకృత్. మహర్షి కపిలాచార్య అనే పదాన్ని ఒక నామముగా కూడా చెప్పబడుతుంది. మహర్షి అంటే ఋషి, మహర్షి ఇప్పుడు మాత్రం తెలుసుకోవాలి. ఋషి అంటే ఏదో ఒక వేదాన్ని ఒక అనుభవంలో అని బాగా దాని స్పెషలైజేషన్ పొందిన ఋషి కొందరు అంటారు. మహర్షి అంటే సర్వ వేదములు తెలుసుకున్నాడు. ఓకే, రవిభక్తులు మహర్షి అనుకోండి. అంటే మనం ముందు అభ్యాసం చేసేలా అది మాత్రమే కాదు, చదివినది వారికి అభ్యాసం చేసేది అనుభవం కూడా కావాలి. సచివాలయం చదువుకుంటారు అలాగే ఉంటే సచివాలయంలో బ్రహ్మ అది నాలో కూడా ఉన్నది, ఆ ఆత్మస్వరూపం నేనే అనుభవం కూడా రావాలి. వాళ్ళని మహర్షి అన్నారు. ఇబ్బంది పడితే వాళ్ళు అందుకే అంటే బ్రహ్మ జ్ఞానాలను అనొచ్చు ఏమో. అందుకే అన్ని సందేహం లేదు. జగత్తులు ఎలా ఉన్నారంటే ఇది మహానుశ్చారస్స విశిష్చేది మహర్షి సర్వ వేదములు వేదాత్మములు ఇంతటి సారము జ్ఞానముగా అనుభవంలో తెచ్చుకున్న వారిని అర్చి మహర్షి అంటున్నారు. అదే మనము పని వాళ్ళు నిర్ణయించలేదు. అంత గొప్ప వాడకం ఉంటే అంత గొప్ప వాడు చెప్పగలగాలి. అది కూడా ఒక పలానాయ మహర్షి అంటే చెప్పిన వాడు వాళ్ళంత గొప్పవాడు ఉంటారు. వేదములు తెలుసుకున్నవాడు అవునండి నేను చదువుకున్నది ఆయన స్వాభావిక అనుభవంగా తెచ్చుకున్నవాడు ఆయన అని చెప్పగలగాలి. మహాత్మ చెప్పాలని సాధ్యపడుతున్న తేలిక. కృష్ణస్య వేద్యస్య దర్శనాంత వేదైక దేశ దర్శనాలు ఋషిగా ఒక వేదం తెలుసుకున్నాను ఋషి అంటారు. అన్ని వేదములు నేను పట్టు సాధించడానికి మహర్షి అంటున్నా అంటారు. అలాగే కపిల మహర్షి అలాంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణ చెప్పాడు. కపిల మహర్షి లాంటి వాళ్ళు కపిలశ్చాసము సాంఖ్యస్య సిద్ధతత్వ విజ్ఞానశ్చాచార్యశ్చేది కపిలాచార్య. ఉదాహరణలో జగత్తుల్లో ఇచ్చారు. ఓకే వాళ్ళు ఆ స్థాయి కపిల ఈల చదవండి. ఆ స్థాయి అనుభవానికి తెచ్చిన గొప్ప పురుషులు ఉంటే వారికి అడచ్చు. అందుకని ఉదాహరణలో కపిలుడు మహర్షి కపిలాచార్య. ఎందుకు అంటే ఆ కపిలుడి యొక్క అవతారం కూడా పరమాత్మయే భగవతమే చెప్పారు. కాబట్టి ఆ కపిలుడు పరమాత్మయే అడిగాడు. శుద్ధ ఆత్మతత్వము శుద్ధత్యాత్మత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే ఋషిం ప్రసూతం కపిలం మహాంతం అని సిద్ధాంతలో అని ప్రమాణంగా చెప్తున్నారు. శంకరాచార్య శాస్త్రాల నుంచి చెప్పారు. కపిలముని లాస్వరూపమే కాబట్టి ఆయన దాని కృతజ్ఞ కృతజ్ఞాయ కృతం కార్యం జగత్ ఆత్మజ్ఞానాన్ని చెప్పే గొప్ప నామం. కృతం అంటే చేయబడినది. ఏం చేయబడింది? విశ్వం.
విశ్వమే చేయబడింది. సృష్టి అంటూ చేయబడింది అంటే దాని ద్వారా మిగతావన్నీ చేయబడింది అని తెలుసుకోండి. అసలు కృతం సృష్టి అంటూ చేయబడిన సృష్టిని జ్ఞానంగా చైతన్యంగా చేయబడిన సృష్టిగా అభిప్రాయంలో ప్రవేశించి చైతన్యం సచ్చిదానందాన్ని కలగలిసిన వాడు ఎవరైతే ఉన్నారో ఆత్మస్వరూపంగా సచ్చిదానం తెలుసుకున్న వాడు ఎవరైతే ఉన్నారో వాడే పరమాత్మ ఉన్నాడు. జ్ఞానాత్మకంగా ఈ కృతము విశ్వం చేయబడిందా తెలుసుకున్నాడు. చేయబడిన ఈ విశ్వం కార్య జగత్. ఈ కార్య జగత్తుకి కారణము ఉంటుంది. కాజ్ అన్నమాట. కారణమైనది. ఆ కారణము సచ్చిదానంలో పరమాత్మగా విన్నాడు కాబట్టి ఆయన కృతజ్ఞుడు అంటున్నాను. ఇక్కడ కృతజ్ఞాని మేదిని భూమికి పతి అయిన వాడు పరమాత్మ. అంటే శ్రీ భూ సమేత వెంకటేశ్వరుడు అట్లా. ఈ భూమాత ఈ భూమి యొక్క వసురూపమైంది కదండి. ఐశ్వర్యములు ఏదైనా గమనించిన భూమిలోకి రావాలి. ఇప్పుడు కష్టపడుతున్న పెట్టుకోవాలన్నా బంగారమన్నా చెట్లలోంచి ధాన్యము లేదా పంటలోంచి ధాన్యం చెట్లలోంచి పండ్లు ఏదైనా కూడా దాని ముడిసరకు భూమిలోంచి రావాల్సిందే. దానికి కావాల్సిందే. ఎందుకంటే ఆ ఐశ్వర్య రాత్రి అమ్మవారు ఆ అమ్మవారికి పతి ఎవరైనా ఉంటే ఆ కర్మకాల శ్రీ మహావిష్ణువే కలిగి ఉన్నాడు. ఇక వేదికి ఆయన త్రిపరాలే మహా త్రీని పదాన్ని అస్సేడు త్రిపదాన్ని విచిత్రమే అని 3 పదములుగా ఆయన అన్నాడు. అంటే 3 లోకములుగా 3 అవస్థలుగా 3గా వాసిస్తారు. 3 లోకములుగా కూడా వాసిస్తారు అన్నమాట. ఏం విషయం అంటే పైన కింద మధ్యలో అర్థం అవుతున్నారు. గీతలో చూడాలి. భూమి అనేది విమోహం అంటే పైన, మధ్యలో అంతరిక్ష లోకము. అవి అన్నమాట 3 లోకములు. ఇవన్నీ కూడా వ్యాపించి ఉన్నవారు, గాలిపోయి ఉన్నవారు కాబట్టి ఆయన ఇప్పుడు కూడా త్రిపాదులు చెప్పబడింది. సర్వగుణము కలిసి ఉన్నది జాగ్రత్త స్వప్న అవస్థలు. ఇది కాకుండా సుషుప్తి అన్న ఒక అవస్థ. కానీ ఆ అవస్థలో గుణం లేదు, కానీ అజ్ఞానం ఉన్నది. ఎందుకంటే ఆవరణ ఉన్నది కాబట్టి అక్కడ ఆనందాన్ని పొందుతున్నాం. కానీ తర్వాత మనం బయటకు వచ్చేస్తున్నాం కదా. మళ్ళీ సుషుప్తిలో వస్తున్నాం, స్వాప్తిక ప్రపంచానికి వస్తున్నాం, జాగ్రత్త అవస్థ కూడా వచ్చేస్తున్నాం. అందుకని అలా 3 కూడా అజ్ఞాన దశలో ఉన్నాయి. జాగ్రత్త సుషుప్తి అవస్థ. అంటే ఈ 3లో కూడా సాక్షిగా అయినవాడు నేను మనం జాగ్రత్త అవస్థలో వేచుకున్నాం. నిన్న రాత్రి పడుతున్నాం, ఏదో కళ వచ్చింది అని ఎలా తెలిసింది? ఆ కళని కూడా గుర్తు పెట్టుకుని సాక్షిగా చూసిన ఒక బుద్ధి ఒకటి ఉండదు. అది లేచాక తెలిసింది. అది కళ అనుభవం వచ్చింది, భయపడ్డాము, ఆనందించాము, ఏదో అయింది. ఇద్దరు లేచాక ఈ జాగ్రత్త ప్రపంచంలో నాకు తెలిసింది. అలాగే ఈ స్వాప్తిక ప్రపంచంలో పడుతున్నప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం లేదు అనుకున్నాక ఈ జాగ్రత్త ప్రపంచం లేదు అన్న జ్ఞానము నిద్ర లేచిన వాడు అనుకుంటాడు. ఈ జగత్తులో ఈ జాగ్రత్తలో ఉన్నామనే, కానీ స్వప్నావస్థలో మైమర్చిపోయాయి, తెలియలేదే అని తెలుసుకునేది, తెలియలేదని తెలుసుకునేది కూడా సాక్షి అని ఒకటి ఉంది. అలాగే గాఢంగా పట్టిన సుషుప్తిలో చిత్ర రచనలో ఆనందంగా పట్టింది, హాయిగా ఉంది అంటారు. తర్వాత రోజు ఎంత అలసిపోయినా ఈ శరీరము, తర్వాత రోజు మొత్తానికి సరిపడే బలం ఆ సుషుప్తిలో వీటికి లభ్యమవుతుంది. గాఢంగా అలసిపోయాడు, ప్రయాణం చేసి వచ్చాడు, మధ్యాహ్నం ఊరికి వెళ్ళాడు, ఏమంటున్నావు
మంచిది కావాలి సరే అవుతాడు భోజనం చేస్తాడు ఇంకా ఒక్క 10 నిమిషాలు తూగు తీస్తాను కాసేపు అనుకుంటారు అడుగుతారండి ప్రభుత్వం వస్తుంది అంటే బలం వస్తుంది ఎట్లా వస్తుంది ఆ సుషుప్తిలో మన యొక్క నిజ స్వరూపంలో అజ్ఞానం ద్వారా అయినా కూడా ఆ 10 నిమిషాలు ఒకసారి చేరి వస్తే అంత బలం వస్తుంది అందుకల అమృతమహామని అమృతం నిండుతోంది శరీరంలో అంత బలం ఎక్కడ వస్తుంది 24 గంటలకు సరిపడే బలం వస్తుంది సుషుప్తిలో ఒక 15 నిమిషాలు జరిగినప్పుడు అక్కడ అమృతం వస్తుంది అది సాధించాలి సమాధానంలో అది ఆ స్థితిని వెళ్ళగలగా వెళ్ళి సాక్షిగా చూడాలి నిరంతరం దాన్ని సాక్షిగా చూసేవాళ్ళు చెప్పడం పట్టింది చేశాక తెలిసింది నాకు అంతకుండా చూసుకోవాలి ఈ 3 అవసరాలు కూడా అంతకుండా చూసిన వాళ్ళు చక్షుడు ఆత్మస్వరూపంగా మనలోనే జీవుడుగా ఇంతవాడు ఉన్నాడు అనే పరమాత్మ తెలుసుకున్నాడు ఎక్కడే మన చూస్తున్నారు పరమాత్మతో లేదు మహాశివ మత్స్యరూపీ మహాశివే కళలాంబోరము మత్స్య రూపంలో ఒక అవతారంలో కొమ్ము ఉన్నాయన్నమాట మత్స్య రూపంలో మంచి మేము సామాన్యంగా వెళ్తే చాలా అతీతమైన మత్స్యం అవతారం ఆ అవతారంలో కొమ్ము ఉన్నది ఆ గొప్ప కొమ్ముకి ఆయన వాసుకి కావుగా పట్టుకుని ఆ ఒక గొప్ప పడవ నౌక దానిలో సంతోషులు జ్ఞానాన్ని జీవుల్ని పుణ్య విశేషంగా చిరంజీవుని వాళ్ళందరినీ దాంట్లో పెట్టి దీని యొక్క వెలుతురులో ఎలా వచ్చిందంటే క్రింద నేను చెప్పుకున్నాం మత్స్యం యొక్క శరీరంలో వెలుతురుని వెలుచుకుతూ ఉంది అన్నమాట అంత చిన్న చీకట్లో జ్ఞానస్వరూపుడు చిరాకాసుడైన ఆ వెలుతురులో మత్స్యపురాణం అని చెప్పి చక్కగా చెప్పుకున్నాం మహాశివ అంటే ఆయన ఒక ఎలా ఉపయోగపడుతుంది అదే ఆ మత్స్య రూపాన్ని అవతారాన్ని గుర్తు చేసుకున్నారు భీష్మాచార్యులు కృతాస్యాంతం సంహారం కరోతి కృతాంతం మృత్యం కృతంతి ఏంటంటే ఈ ప్రపంచం అంతా కృతంగా చేయబడినది దీన్ని అంతం చేసేవాడు కాబట్టి కృతాంత కృత ఈ కృతాన్ని చేయబడిన ఈ కాదు జగత్ అంతాన్ని కూడా అంతం చేసేవాడు లయం చేసుకునేవాడు తనలో కలుపుకునేవాడు కాబట్టి కృతాంత కృత ఆయన అట్లానే కృతాంతం అసలు అంతం చేసేవాడు ఎవరు మృత్యులేత ఎవరు మృత్యు లేవడా ఆయన్ని కూడా కృత నీతిగా ఆయన్ని కూడా తనలో నిర్మించుకునేవాడు కాబట్టి కృతాంతముడు ఆయన ఎవరు కూడా భయపడిపోతారు పరమాత్మ ఈశ్వరుడు చెప్తున్నారు 58వ శ్లోకంలో మహావరాహో గోవింద సుషేణ కనకాంగతి గుహ్యో గభీరో గహమ ఉత్తశ్చక్ర వరాహాన్ని గుర్తు చేస్తున్నారన్నమాట మహాశ్చాసం వరాహశ్చేతి మహావరాహ గొప్ప మహావరాహ రూపంగా వచ్చినాడు పరమాత్మ అని చెప్పారు ఇది సామాన్యమైన అవతారం కాదన్నారు బ్రహ్మగారి నుంచి వచ్చినట్లు ఎవరైనా అది భూమిలో అది కూడా చాలా మహత్వం అన్ని లోకముని ఆక్రమించేసింది ఆ అవతారం శ్వేతవరాహం యజ్ఞవరాహం అలా శుక్రుడు తన కొమ్ములో పెట్టుకొని వచ్చిన ఒక అవతారం అంటే మనకు ఏదో వరాహాన్ని తీసి అట్లా ఉందని చెప్పడానికి వీలు లేదు అంత ఒక అవతారం ఆ రూపంలో వచ్చి ఏం చేశాడు ధర్మాన్ని కాపాడాడు వేదాన్ని కాపాడాడు భూమిని ఉద్ధరించాడు ఆయన అందుకే మొట్టమొదటి గోవిందనామం వరాహస్వామి ఉన్నది బాబు శబ్దంతో భూమి అని విన్నది ఇది ఉద్ధరించిన వాడు కాబట్టి అందుకే మహావరాహ గోవింద అని కమలాన్ని వచ్చింది అన్నమాట
గోవిందుడు ఆయన తెలుసు గోచక్రంలో గోవులు వచ్చాయి, గోవులు చూశాడు. గోచక్రంలో వేగములు గ్రహించిన వాడు, గోచక్రంలో ప్రకాశము, సూర్యకాంతులు, సూర్యకిరణములు ఇలా ఎన్నో ఉంటాయి. ఇక్కడ జగత్తులు ఏం చెప్తున్నారంటే గోవుడు వాడిని వేటి వేదాంత వాక్యరీతిగా గోవింద. ఇదే గోపి అన్న భావంతో వాక్కులు చెప్తున్నారన్నమాట. వాక్కులతో ఏ వాక్కుల ద్వారా తెలుసుకోగలిగినవాడు కాబట్టి వాక్కులతో తెలుసుకుంటే ఆ పరమాత్మ దొరుకుతాడు అంటారు. చాలా విచిత్రమైన వాక్కులు అంటారు. అసలు మనసానుకుంటే అన్నారు, ఉపవాసంటే అప్రాప్య సహా అని కూడా ఉన్నారు. మనసు వాక్కులు ఎక్కడ ఆగిపోతారో అక్కడ నుంచి అక్కడ ఏమంటారంటే వాక్కులలో తెలిసేవాడు సామాన్యమైన వాక్కులు. మనసు వాక్కు శరీరానికి సంబంధించిన వాక్కులు చెప్పే శృతి, అది వాక్కులు అన్నమాట. శృతి పదములలో తిరిగేవాడునైనా ఆ వేదాంత ఉపనిషత్ ప్రతిపాదితమైన వాడు కాబట్టి సచ్చిదానందుడు ఎవరు చెప్పారు? శృతి చెప్పింది. అలా దొరికేవాడు గోవిందుడు. అలాగే గోభిరేవో వేద్యో గోవింద సంగుణ చెప్పి చక్కగా ఈ వేదములలోనే తను దొరికేవాడు, తెలుసుకోగలిగేవాడు. వాక్యాలను అర్థం చేసుకుంటే వాక్యాలతో మొదలు మనం వేదంలో ఏం తెలుసుకుంటాం? తత్వం మహావాక్యం ఉంది. నీవు అదే అయి ఉన్నావు. నీవు ఏమిటి అని? జీవుడు ఈశ్వరుడు ఇవాడు. దాంట్లో ఒక ప్రక్రియ ఉందన్నమాట. లక్షణం దాంతో ఏ తత్వాలను తీసేయగా మిగిలిన గ్రహాత్మకంగా ఏదైతే ఉందో అది తీయగలుగుతున్నావో ఒక ప్రక్రియ ఉంది. సమయం పడుతుంది. చిన్నగా చెప్పాలంటే కుండల ఆకాశం బయటంతా కూడా ఆకాశం ఉంది. కుండ అన్న దృష్టి తీస్తే ఆకాశం తత్వం ఒకటే కలిగి అలా తెలుసుకుంది. అదే జీవేశ్వర ఐక్యం. మాటలు చెప్పాము, మరి తెలిసిపోయిందా? ఇప్పుడు మనము ఈశ్వరుడు అని అర్థమైందా? అర్థం అంటే తత్వార్థ విచారణ చెయ్యాలి అంటారు. తత్వం ఇప్పుడు చెప్పాం. తత్వం అర్థం ఏంటి? లక్షణము మహారాష్ట్రం ఈరోజు చెప్పవచ్చు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. దాంతో వీలు వదిలేయకుండా అర్థ విచారణ చేయాలి, మననం చేయాలి. మననం చేయగా ఆ స్థితిలో చేరిపోవాలి. దాని నిధిధ్యాసన అంటారు. అది అలాగ అందేవాడు కాబట్టి, అలాగ మాత్రమే అందేవాడు కాబట్టి గోవిందుడు ఆయన. మాటలతో మాటల ద్వారా తెలుసుకోగలగాలి. మాటలనే పట్టుకుని అర్థ విచారణ చేయగలగాలి. అందుకు గోవిందుడు ఆయన. అలాగే సుషేణాయ నమః. శోభనాత్మిక సుషేణ. చక్కటి గుర్తులను, సత్సంగములు, దేవతలు, సాత్వికమైన గుణములు ఇలా ఉండేవాడు కాబట్టి, సాత్వికమైన లక్షణాలు కలిగిన వాడు కాబట్టి భగవద్తత్వం అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. సుషేణుడు ఆయన. కనకాంగదినే కనకమయాన్ని అందగాని అస్సేటి కనకాంగది. చక్కని బంగారు దివ్యమైన ఆభరణములను ధరించిన వాడు కాబట్టి కనకాంగది అనేది ధ్యాన రూపం తెలుస్తుంది. పరమాత్మను చూస్తే ఆ చేతులు అందరికీ ఇచ్చు చేయండి, కవులకు మంచి బంగారు చేయండి. అలాగా ఆ భావన అలా ఎంత మంచి చేయాలి. బంగారు తండ్రి స్వామి అంటే చూస్తే ఆయన బంగారు ఇంటికి మొత్తం బంగారం పెట్టి ఉంటాడు. ఆయన ఇక బంగారు తండ్రి అని ఆయన ఇస్తాం. కావాలి కాబట్టి స్వామి. అలాగే రహస్యోపనిషది వేద్యత్వా గుహాయాం హృదయాకాశే ఉపనిషత్తు రహస్యమైన సీక్రెట్ అనుకోలేదు.
అందరికీ తెలిసింది. కానీ దాని లోపల అర్థం గురువు కూడా చెప్పాలి, దానికి అర్థమయ్యేలాగా చెప్పాలి, నాకు అర్థమయ్యేలాగా వినాలి. దాన్ని మనము ఇది వ్యాసాన్ని నేర్చుకోవాలి. అది రహస్యము. అంటే లలిత రహస్య సహస్రనామ స్తోత్రం. కానీ ఏ ఒక రహస్యము పైన ఒకటి అంటే వేద వేదాంత సంవేద్య సచ్చిదానంద అందుకని రహస్యంగా ఉండాలి. అదేంటో విడవలసి చెప్పాలి, ఎవరైనా మీకు అర్థమయ్యేలా. అందుకని గుహ్యమైన ముందున ఏంటా గోప్యమైన గుహ్యమైనది అంటే గుహ్యమైన మా అందరిలో ఉంది హృదయ ఆకాశము. ఎవరికి దాంట్లో ఏమవుతుందో, ఏం ఆలోచనలు వస్తున్నాయో ఎప్పటికీ తెలియదు. దాని వెనక మనసు వెనక బుద్ధి వెనక ఆనంద భయం వెనక అంత లోపల ఉన్నవాడు పరమాత్మ. ఆ తత్వం ద్వారా ఆయన భాషిస్తున్నాడు కాబట్టి గుహ్యుడు ఆయన కదలకుండా ఉంటున్నాడు లోపల. ఎంత విచిత్రం! హృదయ ఆకాశంలోనే ఉన్నాడు. హృదయ ఆకాశంలో ఉన్నాడు. హృదయ ఆకాశం అంటే ఆకాశానికి కూడా ఆదిగా ఉన్నది ఆయన. దానికన్నా సూక్ష్మమైన వాడు పరమాత్మ. అంటే గుహ్యుడు ఆయన తేలికగా తెలిసేవాడు కాదు. ఉపనిషత్ ప్రతిపాదించే జ్ఞాన స్వరూపంగా చెప్తున్నారు. విచారం ద్వారా లభించేవాడు. గభీరాయ నమః. జ్ఞానేశ్వర్య బలవీర్యాది గంభీరో గొప్పగా ఉంటుంది. చిన్ని బాలకృష్ణుడు బాలశంకరుడు తత్వము తెలుసుకునేటప్పుడే ఎలానికి తల కోసం ఉంటుంది. చాలా మంది పంచకోశ విచారాలు అంటారు, హృదయాకాశంలో ఉంటారు, అంతగా నాలుగు వెతుక్కోవడం అంటే అర్థంగా సమాధానం బహిర్గం వస్తుంది కదా. ఇలా చెప్తున్నారు అని కొంచెం ఎందుకంటే గంభీరమైన మాట, ఆ ఉపనిషత్ ప్రతిపాదనమైన జ్ఞానస్వరూపమైన వాడు ఆ పరమాత్మ తత్వము గంభీరమైన తేలిక ఉంటాయి కాదు. భారతాలు చదివినప్పుడు లీలగా కలగలుస్తూ ఉంటుంది, ఎంతగా ఆనందంగా ఉంటుంది. కానీ సరిగ్గా వినవాడికి మళ్ళీ దాంట్లో కూడా ఈ తత్వమే అర్థమవుతుంది. గంభీరమైన ఉపనిషత్ తత్వములు అనుకుంటాయి. భాగవతాలు చెప్పినప్పుడు కొన్ని కళలు ఉంటాయి, ప్రాచీన పనికి అంటారు, ఈ కవిల గీత అంటారు, కృష్ణగీతలు ఉంటాయి, భగవద్గీత ఉంటుంది. భారతంలో ఎంత గంభీరమైన కథంతా ఒక ఎత్తు, కథంతా ఒక ఎత్తు, ఇదంతా ఒక ఎత్తు అన్నట్లుంటుంది అన్నమాట. గంభీరమైనది తత్వము ఎందుకంటే జ్ఞానేశ్వర్య వీర్యాది ఆయన తత్వం ఆయన భాషిస్తుంటుంది కాబట్టి విశ్వవేషత్వ పురస్కారయ మూడు అవస్థలను దాటి వెళ్ళాలి కాబట్టి చాలా కష్టమైనది అని ఒక అర్థం. ఇంకోటి విశ్వవేషత్వ దుర్మార్గులకు అర్థం కాదు. అందుకే ఆయన గీతలోనే పరమాత్మ చెప్పాడు వృద్ధేశేర్చుల నిష్టని. ఇందాక చెప్పినప్పుడు క్షేత్రం నుంచి సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రంలో నేనే అని చెప్పినా కూడా అర్థం గీతలోనే చెప్పాడు కదా. ఎట్లా పరమాత్మ అన్ని చోట్ల ఉన్నది నేనే, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నది నేనే. ఎప్పుడు చెప్తాను కదా, సర్వ వాసన వాసుదే జగత్తులు, అలాగే బహునామ జన్మనామం అంటే జ్ఞానవాన్ ప్రకటితే వాసుదేవ సర్వమితి సమాధానం. జ్ఞాని అనేక జన్మల అభ్యాసంతో సర్వ వ్యాపకమైన నన్ను పొందుతున్నాడు, తెలుసుకుంటున్నాడు అన్నాడు. ఇన్ని విధాలుగా చెప్పాడు కదా. లోపల ఎదుర్కోవాలి, జ్ఞానమే పట్టుకోవాలి, వ్యక్తి మనం తక్కువ ఆడుతున్నారు. ఇన్నిసార్లు విన్నారు. ఎందుకు విన్నారు అంటే ఆయన కష్టమైన వాడికి సదాచారం వేయడానికి దొరకడు పరమాత్మ. శుద్ధత్వం లేదు, చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే జగత్తు అవకాశంలో చెప్పారు కదా, జట్టులో ఒకటి నిశ్చిత దేశ కాషాయం భౌతిక దేశ పశ్చిమంలో ఉదాహరణ భౌతిక దేశ ఎదుగుంటారు, పెట్టుకుంటారు, జగట్టుకుంటారు,
లేదా ముందు కొట్టించుకుంటారు, కాషాయం కట్టుకుంటారు, లేదా మంచి జిగేలనే వస్త్రాలు కట్టుకుంటారు. ఏంటంటే మనం ధరించడానికి ఉదాహరణతో బహుత్వ వేష కడుపు నింపుకుంటున్నారు ఆయన మీరు చూసుకోండి. సన్యాసాలు తప్పులు కావాలంటే కానీ చాలా అప్రమత్తంగా ఉంటారు. జగద్గురు శక్తులు ఆ కాలంలో కూడా ఇంకా ఎక్కువ అంటే గ్రహాలు మనం ఆచారాలు పక్కన పెడితే మన ప్రారంభం కాకపోతే అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి బలైపోతాం. అందుకని అనేకమైన గురువులు ఉంటారు, వాళ్ళలో శిష్యుల యొక్క వృత్తాపహారాన్ని చేసేవాళ్ళు కొందరుంటారు, శిష్యుల యొక్క విత్తాపహారం చేసేవాళ్ళు కొందరుంటారు. శిష్యుల యొక్క ధనాన్ని గమనించే గురువులు కొందరుంటారు, శిష్యుల యొక్క తాపం హృదయ తాపం అజ్ఞానాన్ని తీసివేసే గురువులు కొందరుంటారు. మనం జాగ్రత్తగా గురువులు తెలుసుకుంటూ ఉండాలి. అక్కడ ఒకసారి చెప్తున్నాం అందరి హృదయములలో సాక్షిగా ఉన్నవాడు. వాకుకి మనసుకి దొరకదు అంటే అనుభవానికి దొరుకుతారు. అది గుర్తుపెట్టాలి. మనసు అంటే కోరిక, సంకల్పం సంఘాతాన్ని మనసు అంటున్నాం. దాని అంటే పరమాత్మ యొక్క బింబం ప్రతిబింబంగా వస్తుంది, రిఫ్లెక్షన్. అంటే దీనివల్ల దొరికేది కాదు, భావన అధిగమించాలి, దారి వెళ్ళాలి. మనస్సు పెట్టే సంకల్ప వికల్పములను దాని బుద్ధిలో బుద్ధివాదం రావాలని విచారణ చేసి నిత్యం ఏది అనిత్యము ఏది, బ్రహ్మము నిత్యము బ్రహ్మము సత్యము. మిగతా పారమార్థికమైన సత్యము కాదు, వ్యవహారంగా సత్యము, పారమార్థికంగా కాదు, అల్టిమేట్ గా కాదు. బ్రహ్మమే సత్యము, పరమాత్మయే సత్యము అన్నది తెలుసుకోవాలము. అలా అనుభవంలోనే వస్తారు, తెలుసుకోగలం. కాబట్టి గుర్తులు అని అద్భుతంగా ఉంటారు. చక్రలోనే జగద్గురు ఇస్తున్నారు అన్నింటికి భాష. చక్రము ధరించిన వాడు చెప్పచ్చు. జగత్తు ఆచరణ ఆ రకంగా చెప్పలేదు. మనస్తత్వాత్మక చక్రం, మనసు తత్వము, మనసు బుద్ధి అన్న చక్రం అది తిరుగుతూ ఉంది. అట్లాంటి చక్రాన్ని ధరించిన వాడు బుద్ధి తత్వంగా గద, బుద్ధి అన్న గదగా అది ధరించిన వాడు. భారత లోక రక్షార్థం ముక్త చక్ర గదాధర. ఎంత అద్భుతమైన జగద్గురువులు అందించారు. ఆయన ధరించారు. మనలో ఉన్నారు. ఇప్పుడు అదే చదువుతున్నాం ఈ రామాలయంలో పరమాత్మ విష్ణుమూర్తి పోయి మనలోనే ఉన్నారు. సర్వసాధారణంగా చక్ర గదాలను ధరించిన వాడు. అట్లా ఎలాగమైన ఆయన దర్శించాలంటే మనం చేసుకునేటప్పుడు మొదటి సరే బయట చూసినప్పుడు చక్రాలు నీలో ఎలా ఆలోచిస్తావు అంటే మనస్సు వంట చక్రాన్ని చెప్తున్నారు ఆయన. కర్మ చరిత్ర అంటే కర్మ కదా. అంటే నా మనస్సు నేను చెప్పినట్టు నడవదు, పరమాత్మ తిప్పాలి కానీ మంగళం అవుతుంది, కానీ ప్రయోజనం అవుతుంది. మనస్తత్వాత్మం చక్రం, మనస్తత్వాన్ని ఆయన చెప్తున్నారు. అలాగే బుద్ధి అంత గణం ఆయన పడుతున్నాడు. మన ఎవరికి వాళ్ళం గణాలను ఎక్కువ స్థిరత్వాన్ని, చాలా గట్టి బరువులు అన్నమాట, పట్టుగా ఉండేది అన్నమాట. లేదా గతంలో ఏం చేస్తాము, ఏదైనా బద్దలు కొడతాము, అలా కానీ చేతులు అలా కానీ గొప్ప గొప్ప కొండలు కానీ అలాంటి బద్దలు కొడతాము. అయితే ఆయన చేయగలడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, నాకు వచ్చే అనాత్మ సంబంధమైన ఆలోచనలని ఆ గడ బుద్ధి అన్న గడ విచ్ఛిన్నం చేయవలసింది. అలాగే మనం చేసుకోవాలి. మనం మనలోనే చెప్తున్నారు. అలాంటి మనస్సుగా బుద్ధిగా అలాంటి గర్వచిత్తం ధరించిన వాడు అదేంటి అంటే ధారణ లోక రక్షార్థం, లోకాన్ని రక్షించగలరు. అంతేకాదు మంచి బుద్ధి మంచి మనస్సు
మనకి ఉంటే మన చుట్టూ మన నుంచి రక్షింపబడినట్టే కదా ఫస్ట్ టైం. చక్కటి సత్సాంగత్వం ఆటోమేటిక్ గా ఉన్నట్టే కదా. ముక్త చక్ర అందుకని ముక్తులు ధరిస్తాను చక్రాన్ని అంటున్నాడు చక్రాచార్య అంటున్నారు. ఇలాంటి మంచి బుద్ధి మంచి మనస్సు అందరి మనస్సులో భాషించకపోవచ్చు. ముక్తే కావాలి ఎవరైతే అనుకుంటారో వారి ఎందుకు పరమాత్మ ఆ చక్రరూపంలో ఈ గదారూపంలో ఆ బుద్ధిని ఆయన చక్రవరాలుగా తిప్పుతూ ఉంటారు. వారి అనుకుంటారు అని చెప్తూ ఉన్నారు. అంటే 59 వేదాస్వాంగో కృష్ణో దృఢ సంకర్షణోక్ష వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామహ అని చెప్పి వేదసే నమః అని అంటే వేదసే నమః బ్రహ్మగారి స్వరూపంలో సృష్టి స్వరూపంగా అనేది పరమాత్మే అయినాడు. అందుకే మనం దేవతలు చూడకూడదు. ఇప్పుడు అలవాటు కోరుకోవాలి. ఎందుకంటే పరమాత్మ ఎవరున్నారు? అసలు ఈ మనుషులు కూడా అంటారు. ఎవరంటే ఒక కుక్కలో ఆవులో ఏనుగులో వీటిలో కూడా వేదం అని కుక్కలో ఒక్క మాంసం తినే కిరాతంలో చండాలంలో కూడా వేదం చూడగలుగుతున్నాయని అంటారు. అలవాటు చేసుకుంటే కొన్ని దేవతల్లో వేదం తీసుకున్నప్పుడు అంతకంత అన్యాయం లేదు. అసలు భగవద్గీత చదవాలి మాట అంతే. సరే అది పక్కన పెడితే అందుకే బ్రహ్మగారి స్వరూపం బ్రహ్మగారి తక్కువ బ్రహ్మగారు కూడా ఎవరి నుంచి వచ్చారు? నారాయణమూర్తి ఒక నారాయణుడే వచ్చారు కదా. అంటే నారాయణుడిని పూజిస్తున్నారు. నారాయణ యొక్క కుమారుడిని కేవలం చూపిస్తే ఆయన సంతోషిస్తాడు. మన పిల్లలంటే అట్లే కోపిస్తుంది. స్వామి అందుకని స్వామి యొక్క పిల్లలు అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతము ఆ పరమాత్మ యొక్క పిల్లలు బీజ స్వరూపం అయి ఉన్నాడు. అమ్మవారి ఆత్మాంతరీయ జనని ప్రకాశం కానీ అన్నాం. ఎవరి ఎందు కూడా దోషం చూపెట్టినా ద్వేషం చూపెట్టినా పరమాత్మ తెలుసుకుంటారు. భావన వచ్చినప్పుడు అన్యత్ర ఏకో విష్ణు వ్యక్తం ప్రసిద్ధ విష్ణు అని జగత్తు ఆది శంకరాచార్యులు గారు ఎందుకన్నారా అర్థమవుతుంది. ఇందులో నాలో వేరే వాళ్ళందరిలో కూడా ఒక్క వ్యాపించిన విష్ణుతత్వమే అది తెలిసినప్పుడు ఇంకా ద్వేషం ఎలా వస్తుంటాయా జగద్గురు కాబట్టి ఆడతారు. వేరే వాళ్ళు అర్థం లేదు చాలా అందులో వల్ల కాదన్నమాట. స్వయమేవ కార్యస్య కరణే అంగం సహకారి స్వాంగః. ఎంత విచిత్రమే అంగములు కలిగిన వాడు. అవ్యక్త అంటే అంగములు లేని వాడు చదువుతూ ఉంటాం. స్వాంగః అంటే అవ్యంగం కూడా పరమాత్మ గురించి చదివాం. అంగం మన చేతులు కానీ లేని వాడు అని ఇక్కడ విచిత్ర స్వాంగః అంటారు. అంగములు ఉన్నవాడు. జగత్తులు ఏమన్నారంటే ఈ అంగములు ఎప్పుడు వస్తున్నాయి? అవతారం తీసుకుంటారు. దానికి తన అవతారం తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ యొక్క సహాయం మనకు అవసరం లేదు. ఉదాహరణ నరసింహస్వామి అవతారం, ఇంకో మహారాజ అవతారం, ఇంకో మత్స్యావతారం, గురుమాతావతారం అన్ని అవతారంగా ఉన్నారంటే ఆయన అంగములతోనే ఆయన చక్కదిద్దేస్తున్నాడండి. స్వామి మేము ఏదైనా పరిచయాలా అంకరించాలి లేదా ఎలా చేస్తున్నామో చూపించాలి అంతే. ప్రతి అవతారం అదే మీరు బాగా గమనిస్తే మానవులు కూడా సహాయం చేసినట్టుగా కాకుండా మాకు మీరు అవకాశం ఇచ్చారు వాళ్ళే చెప్తారు. స్వామి కార్యార్థం చేస్తున్నారు స్వామి చేసుకోగలరు అన్నీ కూడా. అందుకని స్వామి ఆయన యొక్క అంగములతోనే ఆయన అన్ని కార్యాలు చక్కదిద్దుకోగలడు కాబట్టి స్వాములు ఆయన అని అలా చెప్పారు ఇక్కడ. అలాగే అజిత అజితాయ నమః. నా కేవలప్య అవతారేషు జిత ఇది అజిత.
ఇప్పుడు చెప్పాం కొన్ని అవతారాలు కదా, అనేక అవతారాలు ఇస్తారు పరమాత్మ. ఇన్ని అవతారాల్లో కూడా ప్రతి అవతారంలో కూడా జయం తప్ప ఎప్పుడు ఆయన వెనకడుగు వేసింది లేదు కాబట్టి అజితుడు ఎప్పుడు జయించేవాడే. కృష్ణ కృష్ణాయ కృష్ణ ద్వైపాయన కృష్ణ ద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణ కోహ్యంత్య కుండలీకాక్షాన్ని మహాభారతకు భవే అని విష్ణు పురాణంలో చెప్పబడిన మాట చెప్పారు. మాట చెప్తున్నారు శంకరాచార్య. కృష్ణ శబ్దంతో కృష్ణ ద్వైపాయకుడైన వ్యాసుడే చెప్పబడుతున్నాడు. కొన్ని వ్యాసులు వేరు మహాత్మి అనుకుంటారు, వ్యాసం నారాయణ హరి అని విష్ణు పురాణంలో చెప్పారైనా ఏ ఋషిని చూసినా ఏ మునిని చూసినా ప్రతి పరమాత్మ అదే నువ్వు భావన చేసుకో, ఆయన స్మరణే చేసుకో అని చెప్తున్నారు. మరి విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వాసిష్ఠాయ విష్ణుదాస్వామి కూడా భూమిగా చదువుతుంటే సాంప్రదాయం ఉంటుంది. దృఢాయ మహాకృత్య సౌర సామర్థ్యాదే ప్రత్యుక్త భావ ఆయన స్వరూపము ఎలా ఉంటుంది, ఏ అవతారం ఎత్తినా, ఎలాంటి అవతారం ఎత్తినా, ఎలాంటి క్రియ చేసినా కూడా దృఢముగా ఉంటుంది. ఆయన మాట కొన్ని రోజులు చాలా స్థిరముగా ఉంటాడు పరమాత్మ. ఆయన జారిపోవడం అచ్చులు ఆయన గట్టిగా స్వభావం. సంకర్షణ సంకర్షణాయ సంహార సమయే యుగత్వ ప్రజాః సంకర్షణి సంకర్షణ. సంహారం చేసేటప్పుడు సర్వ జగత్తుని ఆయన ఆకర్షించి తనలో కనిపిస్తున్నారు. ఇది మనము విరాట్ స్వరూపం విశ్వంలో సందర్శనలో చూస్తాం. అందరూ ఆకర్షించినట్టు తనలో ప్రవేశిస్తూ ఉన్నారంటారు. ఇదే సంకర్షణ నాగేశ్వర అన్నమాట. అసలు నాగేశ్వామి కావాలేదు అట్లా ఏం లేదు, నాగేశ్వరుడు సంకర్షణుడు అన్నారు. తర్వాత అచ్యుత అచ్యుతుడు చ్యుతి రాకుండా పట్టుకుంటాడు. సంకర్షణోచ్యుత ఆయన నాగాడు. నాగేటప్పుడు ఆయనలో చక్కగా భద్రంగా దాస్తాడు. ఆ జీవుల యొక్క బీజము జారి పడిపోవు, ఇటువంటి చిన్నాలు కాదు. కాబట్టి సంకర్షణోచ్యుత సంకర్షణోచ్యుతాయ నమః. వరుణాయ నమః. స్మరస్మీర్ణాం సంవదనాస్వామ్యయః సూర్యో వరుణః. ఆయన లేని పక్షంలో చల్లని గాలులు వీస్తాయి కాబట్టి వరుణుడు సాయం సమయము అని జగద్గురు చెప్తున్నారు. అంటే ఇమం నేరం దశమి అపాధ్యాయం సంధ్యానం చేసేవాళ్ళు సాయంత్రం సూర్యుని అలా ఉద్దేశించే మనము ప్రార్థిస్తున్నాము. వరుణస్య అపత్యం వశిష్ఠో అగస్త్యుడు. వరుణుడి కుమారుడు అయిన అగస్త్యుడు కానీ వశిష్ఠుడు కానీ ఇద్దరు వరుణుడికి పుట్టారు. ఆ ఇద్దరి రూపంలో కూడా స్వామి అని ఉన్నారు. వృక్ష వృక్షాయ వృక్ష అచలతయా స్థిత ఇది వృక్ష. వృక్షము వలె స్థిరముగా కదలకుండా గొప్పగా పళ్ళనిచ్చేవాడు కాబట్టి ఆయన అశ్వత్థ వృక్షం అని కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. దాని ఒక వృక్షముగా వృక్షం పెట్టుకుంటారు. వృక్ష స్వరూపంగా వృక్షంలో కూడా శక్తి వాసిస్తుంది. అందుకే ఆయన నీడగా చదవాల్సింది, తినే ఆహారాన్ని కలుగుతుంది. వృక్ష స్వరూపంగా ఈశ్వరుడు అంటున్నారు. తర్వాత నాగరి ఉదరాలు పుష్కరాక్ష మహామహ పుష్కరాక్ష పుష్కరాక్షాయ నమః. వ్యాఖ్యార్థ రక్షతేర్థాదులో హృదయ పుండలీకే చింతితి చిత్స్వరూపేణ. హృదయ పుండలీకంలో ప్రకాశిస్తూ గొప్పగా మెరిసిపోతుంటాడు. అది పుష్కరాక్షులు. ఆయన చింతులతో హృదయ పుండలీకం వికసింపజేయగలుగుతాడు, వికసింపచేస్తూ ఉన్నాడు. అలాగే మహామహ మంచి మనసు కలిగిన వాడు, మంచి సంకల్పం కలిగిన వాడు. సృష్టి గ్రంథకర్మాన్ని మనస్సేవ ఆయన సంకల్పం మాత్రమే
సృష్టి స్థితి లయములు చేయగలిగే గొప్పవాడు కాబట్టి మహామనస్సు మంచి సంకల్పం మనస్సు సంకల్పాలు చేస్తుంది సృష్టి స్థితి లయం చేయలేదు ఆయన మనసు అంత గొప్ప మహత్తరమైనది కాబట్టి మహాముడు అని ఇక్కడ లేదు మిగతా చెప్పాలని చెప్తూ ఒకసారి భగవన్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ శారదే మహిమాం శంకర క్షమా శారదే మహిమాం శంకర క్షమా శారదే మహిమాం శంకర క్షమా ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు శృతి స్మృతానామయం భగవత్పాదం శంకరం శంకరం సదాశివ సమానం భావశంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య వందే గురుపరంపరాం హర పార్వతీ హర శాంతి 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 స్వస్తి మహాదేవ్ ఆరు నాలుగు